ప్రజల తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో యేసు క్రీస్తు నామమున అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున ప్రత్యేకంగా శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకమైన సమయమునకు ప్రాముఖ్యమైన సమయమునకు మనం వచ్చున్నాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం వైపు దృష్టించండి. దేవుని మాటలకు చెవి ఒక్కటి. ఒక్కసారి వాక్యంలోనికి మనం వెళ్తున్నాం. చూడండి, ప్రాముఖ్యమైన అంశం, దేవునికి ఇష్టమైన వారు ఎవరు? దేవునికి ఇష్టమైన వారు ఎవరు? చూడండి, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ లేఖనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మూర్ఖ చిత్తులు దేవునికి హేయులు, యథార్థ హృదయులు ఆయనకు ఇష్టలు. చూడండి, మూర్ఖ చిత్తులు అంటే వీరు వంకర బుద్ధి కలిగిన వారు, వీరి దేవునికి హేయులు. అలాగే యథార్థ ప్రవర్తన కలిగిన వారు దేవునికి ఎంతో ఇష్టలోని వాక్యం సెలవిస్తుంది. యథార్థ ప్రవర్తన మనలో ఉండాలి. యథార్థమైన జీవితం మనలో కనిపించాలి దేవునికి. అలా ఉంటున్నామా లేదా అని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనము పైకి యథార్థంగా కనిపిస్తున్నాం అనుకుంటున్నామే, కానీ లోపల మనలో ఉన్నటువంటి కుచితమైన బుద్ధి, వంకర బుద్ధి మరి దేవునికి కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నువ్వు ఉన్నావా? అలా నువ్వు ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని ఇప్పుడైనా సరే దేవునిలో యథార్థంగా నేను జీవించాలి, దేవునికి ఇష్టడుగా నేను ఉండాలి అనుకుంటే దేవుని వాక్యానుసారమైన జీవితంలోకి నడుద్దాం, దేవుని మాటలు విద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని మరి ఇటు యథార్థవంతులు ఏమై ఉంటున్నారు, ఇటు యథార్థవంతులు ఎలా జీవిస్తున్నారు, మరి ఒక్కసారి మనల్ని మనం పరీక్షించడమే కాకుండా వాక్యంతో మనము పరీక్షించుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అది చూడండి, నీతిమంతుల యొక్క కోరిక, నీతిమంతుల యొక్క ఆశ, కోరిక ఉత్తమమైనది. నీతిమంతుల యొక్క కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ మరి అహంకారయుక్తమైనది. నీతిమంతుల కోరిక ఎంతో ఉత్తమమైనదిగా ఉంటుంది, దేవునికి కనిపిస్తూ ఉంది. అహంకార బుద్ధి కలిగిన వారు, భక్తిహీనులు, వీరి యొక్క ఆశ అనంతమైనది, అహంకారయుక్తమైనది. అనంతమైనది. ఎంతదన్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా మరి తృప్తిగా జీవించలేడు. ఎంత సంపాదించినా పరుగు పరుగు పరుగు, ఇంకా సంపాదించాలి. ఇటు వారు భక్తిహీనులు అంట. వీరి ఆశ అనంతమైనది, దానికి హద్దే లేదు. అంతేకాకుండా అహంకారయుక్తమైనదని కూడా దేవుడు తెలియజేస్తున్న, అహంకారంతో కూడుకున్నదంట ఆశ. ఎందుకంటే ఇటు భక్తిహీనులు ఆశ కలిగినటువంటి వారి యొక్క అహంకారంతో సంపాదించాలనే ధ్యాసే తప్ప దేవునిలో మనము నీతిగా బ్రతకాలనే కోరిక, ఆశ వారిలో ఉండదు. అందుకే నీతిమంతులు కోరిక చాలా ఉత్తమైనదిగా దేవునికి కనిపిస్తూ ఉంది. మరి ఇటు నీతిమంతులు ఏమైనారంటే దేవునిలో యథార్థవంతులు ఉన్నారు, దేవునిలో చాలా యథార్థవంతులై జీవిస్తున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారే మాట్లాడుతూ ఉన్నారు, చెప్తున్నారు. చూడండి, యోహాను నీతిమంతుడుగా ఈ లోకమునకు వచ్చెను. యోహాను యొక్క మాటలు ఎవరునూ వినలేదు, యోహానును అంగీకరించలేదు. అంగీకరించిన వారు అందరూ కూడా వేశ్యలు, అంతేకాకుండా శుంకరులు. ఇటువారు తమ పాత రోత జీవితాలకి పాతర వేసి పాపము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ముంగిట పడవేసి ప్రభువులు యథార్థవంతులుగా, నీతివంతులుగా జీవించారు. కనుక వీరు ప్రశంసనీయులుగా మిగిలిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎవరిలో మనం ఉన్నాం? మరి శాస్త్రులు, సద్దూకయ్యులు, పరిసయ్యులు, పెద్దలు, వీరిలో మనం ఉన్నామా? ఉన్నాం ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన మాటలు రుచించడం లేదు, ఆయన మాటలు మన హృదయాల్లోకి తీసుకోవడం లేదు, ఆయన మాటలలో ఉన్న నీతిని ఏ మాత్రం కూడా గ్రహించడం లేదు. కనుకనే సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు.
అవును, మనం ఎలా ఉంటున్నాం? మన జీవితాలు ఎలా ఈ లోకంలో కాలిపోతూ ఉన్నాయి, ఈ లోకంలో బండిపోతున్నాయో ఒక్కసారి దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. మరి ఏ రీతిగా మనం జీవిస్తున్నాం, ఈ లోకంలో జీవించుతున్నటువంటి మనం ఎలా ఉంటున్నామో ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మాటలనే మనం పరిశీలిస్తున్నాం. శంకరులు మాత్రమే దేవుని నమ్మారు, దేవుని మాటలను విశ్వసించారు, వారి యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టారు. వేశ్యలు మాత్రమే నమ్మారు, యోహాను యొక్క మాటలు సువార్తను నమ్మారు, వారి యొక్క పాపపు జీవితాన్ని విడిచిపెట్టి యోహాను ద్వారా యథార్థ మార్గంలోనికి నడిచారు. అంటే ఈ లోకమునకు యథార్థవంతుడుగా వచ్చినటువంటి యోహానును మనం చూస్తున్నాం, నీతివంతుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి యోహానును కూడా చూస్తున్నాం. మరి చూస్తున్నటువంటి యోహాను యొక్క మాటలను ఏం మాత్రం మనం అర్థం చేసుకుంటున్నాం? యోహాను యొక్క సువార్తను ఏం మాత్రం మనం గ్రహించగలుగుతున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అనగానే ఒకటి మనకు గుర్తు కావాలి, మన ప్రవర్తన ఒక సువార్త కావాలి. మన ప్రవర్తనే సువార్త కావాలి. నువ్వు చెప్పే మాటలు కాదు, పైకి డంబాలు మాట్లాడుతున్నావు, పైకి ఎంతో నీతిగా మాట్లాడుతున్నావు, ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తున్నానని చెప్పుకుంటున్నావే, కానీ నీ అంతరంగమంతా కూడా మేడి పండులాగా ఉన్నది. మేడి పండులాగా ఉన్నది లోపల. పైకి ఎంత అందంగా కనిపిస్తున్నావో, ఎంత డంబంగా కనిపిస్తున్నావో, ఎంత నీతిమంతుడుగా కనిపిస్తున్నావో, లోపల మొత్తం 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 పనికిరాని జీవితమే, పనికిరాని జీవితమే. అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు, మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పు చూడ పురుగులుండును. మరి నీ హృదయం తెరిస్తే మొత్తం గబ్బే, మొత్తం జబ్బే, మొత్తం రోగమే. సర్వ రోగములు కూడా నీ హృదయాలలో ఉన్నాయి. నీ హృదయంలో ఉన్న రోగం ఏమిటో తెలుసా? పగ, ద్వేషం, అసూయ, కక్ష, అసహనం, అత్యాశ. ఎంత సంపాదించినా, ఎంత తిన్నా ఆకలి తీరదు, దాహము తీరనటువంటి స్థితిని ప్రియమైన విశ్వాస సమూహమా, అందులో మనం ఉన్నామా? ఇందులో మనం ఉన్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, ప్రభు వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారిని అందరూ చూశారు, అందరూ నమ్మారు, నమ్మినట్లు జీవిస్తున్నారు, నటిస్తున్నారే తప్ప యేసుక్రీస్తుకు మాదిరికరంగా తమ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రభుని యేసుక్రీస్తులో ఆయనకు యథార్థవంతులుగా ఆయనలో మేము జీవించాలనే ఆశ ఏ మాత్రము కూడా సర్వసార్వత్రిక సంఘములలో, విశ్వాసులలో లేదు. కాబట్టి లోకం విశ్వాస సమూహమును అసహించుకుంటా ఉన్నది, యాజక సమూహమును కూడా అసహించుకుంటుంది. కారణం ఏమిటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తనే. మన ప్రవర్తన ఒక సువార్త కావాలంటుంటే మన ప్రవర్తన ఎదుటి వారికి అసహ్యంగా కనిపిస్తున్నది కనుకనే మనల్ని, మన మాటలు విశ్వసించలేకపోతున్నారు, మన సువార్తను అందుకోలేకపోతున్నారు అనేక మంది. ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యమే సెలవిస్తూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది, పరిశుద్ధమైన మాటలు మనం చూస్తున్నాం. ఇట్టి పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తున్నటువంటి మాటలను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే చూడండి, మత్తయి శుభవార్త, మత్తయి శుభవార్త 23వ అధ్యాయం, మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 28వ లేఖనాన్ని మనం చూసినట్లయితే 23వ అధ్యాయము మరి 28వ లేఖనం. అలాగే మీరు వెలుపల మనుష్యుల వరకు నీతిమంతులుగా ఆగపడుచున్నారు, కానీ లోపల వేషరణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస సమూహమా, యాజక సమూహమా, సంఘములో మరి విశ్వాసులు అనబడినటువంటి దేవుని ద్వారా పిలువబడినటువంటి సంఘమా, వెలుపటి మనుష్యులకు మనము నీతిమంతులుగానే కనబడుతున్నాం, కానీ లోపల వేషధారణతోనూ అక్రమములతోనూ మనం నిండిపోయినాం. దేవుని వాక్యమే సెలవిస్తా ఉంది, అక్రమముతో మనం నిండిపోయినటువంటి జీవితం, అసమర్థతలతో నిండిపోయినటువంటి జీవితం, నీతి లేని గతి తప్పినటువంటి జీవితాలు మనం అనుభవిస్తున్నాం. అందుకే ప్రభువు వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది. ఒక దగ్గర చూడండి, పరిశుద్ధ లేఖనములలో
స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ఎందుకోసమో తెలుసా? విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి లిఖింపబడినటువంటి లేఖనములు కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్య, కాలుకు కాలు. అంటే ఎవరు తప్పు చేసినా ఇద్దరిని చంపివేయాలి. ఇది ధర్మశాస్త్రమునకు కట్టుబడినటువంటి జీవితం. కానీ అతి ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమును లోబరుచుకొని దానికే సమాప్తి అయినాడు. దానిని తొట్టిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ అనే సమాధానమును లోకానికి పరిచయం చేశాడు. ప్రేమ అనే సమాధానకరమైన అధిపతిగా ప్రేమ లోకమునకు పరిచయం చేసి ఆ ప్రేమ ఎలా ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు వారు చూపించాడు, జీవించి మన పాపపు జీవితాలను శిలువలో మోసి ఆ యొక్క పాపమును తొక్కిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి 3వ దినమున లేచి తన విజయాన్ని చాటుకున్నటువంటి ప్రభువులో మనం ఉన్నాం. తన విజయమును చాటుకున్నటువంటి ప్రభువులో మనము జీవిస్తున్నామనే మాటే కానీ ప్రభువుకు మనం సమాప్తి కాలేకపోతున్నాం. ఆయన ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తుకు మనం సమాప్తి అయి ఉండాలి. అంటే తల యుగ్గి ఆయన పాదములకు నమస్కారం చేసి ఆయనకు సాగిలిపడి నమస్కరించవలసిన అవసరం ప్రతి క్రైస్తవునికి ఉంది. ఎందుకంటే ఆయన ధర్మశాస్త్రమునకు నీ కొరకు నా కొరకు సమాప్తి అయితే ఆ ధర్మశాస్త్రమునకు సమాప్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం సమాప్తి అయిందాలి. మనల్ని మనం సమర్పించుకొని జీవించాలి. అట్టి జీవితాలు ప్రభువులు వారు కోరుతున్నారు. మరి అలా మనం ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోనే చెప్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ లేఖనం నుండి 13వ లేఖనం వరకు మనం చదువుకున్నట్లయితే, ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడను అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు యొక్క పాదాల ముంగిటకు వచ్చి తన పాపపు జీవితమునంతటిని మూట కట్టి దానిని అమ్మి అత్తరు కొని ప్రభువైన యేసుక్రీస్తు మీద పోసినటువంటి ప్రక్రియను మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు, తన పాదములుగా యేసయ్య పాదాల దగ్గర చేరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఆయన పాదాలు తుడుస్తుంది అత్తరుతో. మరి చూడండి, ఎంతటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపమును విడిచిపెట్టింది, ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకుంది. తన పాపపు జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ముంగిట పాదాల దగ్గర పడవేసింది. యథార్థముగా జీవించాలి, నీతిగా బ్రతకాలన్నటువంటి ఆ స్త్రీని మనం చూస్తా ఉన్నాం. అయినా మనలో కనివిప్పు కలగదు. మనం ఎన్నడూ కూడా మారం. దేవుని మాటలు వినాలంటే అసహనం, దేవుని వాక్యంను చూడాలంటే అసహనం. మరి దేవుని మందిరములో కొద్ది నిమిషాలు 1 గంట కూర్చొని ఆయన వాక్యమును వినాలంటే కూడా అసహనంతో జీవిస్తున్నటువంటి జీవితాలు ఈనాడు క్రీస్తు మందిరాలలో కనబడుతూ ఉన్నాయి. క్రీస్తు మందిరాలలో ఈ దినమున కనబడుతూ ఉన్నాయి. మరి ఇట్టి వారిలో మనం ఉన్నామా? ఖచ్చితంగా ఉండాం, లేదని చెప్పలేం. అందుకే ప్రేమ దేవుని సంగమా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఆమె నా భూస్థాపన కార్యక్రమం ఇప్పుడు చేయవలసినటువంటి క్రియను ఇప్పుడే జరిగించేసింది. ఈమె సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటింపబడినా ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుంది. అంటే ఈమెను ఎంతగా దేవుడు ఇష్టపడ్డాడు.
ఈమె యొక్క యథార్థమైన జీవితం, నీతివంతమైన జీవితాన్ని బట్టి దేవుడు ఎంతగా ఇష్టపడి ఉన్నాడో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈమెను బట్టి అయినా మనం మారాలి. అంతేకాదు జక్కయ్య గారిని కూడా మనం చూసాం. జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. వెంటనే తన పాపపు జీవితాన్ని తన యేసయ్య పాదాల దగ్గర విడిచిపెట్టి ప్రభువును వెంబడించినటువంటి ఆ యొక్క స్థితిని కూడా మనం పరిశీలిస్తూ ఉన్నాం. మరి ఎందులో ఉన్నాం మనం? ఇటు పాపమును విడిచేసామంటున్నామే, కానీ మరలా పాపాన్ని తగులుకుని జీవిస్తున్నావే. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాస సమూహమా, యాజక సమూహమా, పాపాన్ని విడిచేశానన్నావు కానీ మరలా ఆ పాపాన్ని మూట కట్టుకొని మళ్ళా జీవిస్తున్నావే. ఆ పాపానికి మరలా వెనకకు పరిగెత్తుతున్నావే. లోతు భార్యలాగా వెనుకకు తిరుగాడుచున్నావే. మరి నీ జీవితం ఎక్కడ? నిన్ను ఎలా దేవుడు ఇష్టపడతాడు? నిన్ను దేవుడు ఎలా ఇష్టపడతాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించారు. అందుకే ప్రభువే స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తున్నటువంటి మాటలను మనం చూస్తున్నాం. అంతేకాదు, చూడండి, యోహాను శుభవార్తలో కూడా ఒక మాట చెప్తాడు ప్రభువు కూడా. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 24-25 లేఖనాలు మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ కూడా మనకు కొన్ని మాటలు కనిపిస్తాయి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు, కానీ ఆయన మనుషుని ఆంతర్యంలో ఎరిగినవాడు. ఎవడనో మనుషుని గురించి సాక్ష్యం వేయక్కర్లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నిన్ను బట్టి కానీ నన్ను బట్టి కానీ ఎవ్వరు కూడా దేవునికి సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక సాక్షిగా నిలబడాల్సిన అవసరమే లేదు. నీ అంతరంగమును ఎరిగినటువంటి దేవుడు, మనుషులు అందరినీ ఎరిగినటువంటి దేవుడు. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, ముతక లేదు, అందరినీ దేవునికి తెలుసు. అందరూ దేవునికి తెలుసు. అందరూ దేవునికి తెలుసు. అందరికీ దేవుడు తెలియదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును కాక. అందరూ దేవునికి తెలుసు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు కొందరికే తెలుసు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో ఎందరిలో నువ్వు ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యమే అడుగుతా ఉంటుంది, ప్రశ్నిస్తా ఉంది. పిలువబడిన వారు అనేకులలో నువ్వు ఉన్నావా? మరి ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరిలో నువ్వు ఉన్నావా? ఆ కొందరిలో ఎందరూ దేవునికి ఇష్టలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా తమాషాగా ఉందిగా వాక్యం. ఆ కొందరిలో ఏర్పరచబడిన వారు కొందరు, ఆ కొందరిలో దేవునికి ఇష్టలు ఎందరు? ఇది ప్రశ్న మనం వేసుకోవాలి. ఆ ఇష్టమైన వారిలో మనమున్నామా? పరిశీలించుకోండి. దేవునికి ఇష్టమైన వారిలో మనం ఉన్నామా లేదనేది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే మన అంతరంగమును ఆంతర్యమును ఎరిగినటువంటి ఆ దేవునికి మన హృదయంలో యథార్థంగా కనపడాలి. మన ప్రవర్తన నీతిగా కనిపించాలి. అంతరంగములను శోధించుచున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆంతర్యమును ఎరిగినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన సర్వాంతర్యామి అయినాడు. నువ్వు సర్వాంతర్యామి కాదు కదా, సర్వ అజ్ఞాని అయిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞానిగా ఈ లోకంలో మిగిలిపోతావా? జ్ఞానిగా ప్రభువైన యేసుక్రీస్తులో మరి నిలబడిపోతావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తా ఉంది. చూడండి, ఇలా యథార్థముగా జీవించినటువంటి మనుషులను కొంతమందిని మనం చూద్దాం. మోషే యొక్క యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన, నా ఇల్లంతటిలో మోషే అంతటువంటి నమ్మకస్తుడు లేడు అని ప్రభు చెప్పేశాడు. ఎందుకంటే యథార్థమైన తన ప్రవర్తన, యథార్థమైనటువంటి నీతివంతమైనటువంటి ఆయన యొక్క క్రియలు ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించే ప్రభు ఇష్టపడే వారిలో మోషే ఉన్నాడు. అందుకే తన ఆహారమును జీవించాడు, తన పానమును జీవించాడు. వారి మధ్యలో ఎటువంటి రోగము లేకుండా చేసేసాడు. ఎందుకంటే తన యొక్క హృదయంలో రోగం అనేది లేదు. పగ లేదు, ద్వేషం లేదు, కక్ష లేదు, కార్పణ్యం లేదు, వేషధారణ అసలే లేదు. కానీ మనలో మాత్రం సంఘములలో అనేక మంది వేషధారణతో జీవిస్తున్నారు, నటిస్తున్నారు.
నటిస్తూ ఉన్నారు, జీవించడం లేదు. ఎవ్వరు కూడా జీవిస్తున్నామో ప్రభువైన యేసుక్రీస్తులు అనే మాటే కానీ నటిస్తున్నటువంటి జీవితాలే సర్వసార్వత్రిక క్రైస్తవ సంఘములలో కనిపిస్తున్నాయి. దీనిని ప్రభు వారు ఎన్నడూ క్షమించరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నీతి, మన యొక్క మాట, సమస్తము మన యొక్క ప్రవర్తన అంతా కూడా ఈ లోకములో ప్రభువు మెచ్చే రీతిగా ఉండాలి, ప్రభువుకు అంగీకార యోగ్యముగా ఉండాలి, ప్రభువులు యథార్థముగా మనం బ్రతకాలి, నీతి మార్గములో మనం నడవాలి. అట్టి జీవితాలు ప్రభులు వారు అడుగుతున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో అంటారు, యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను ఈ లోకమునకు వచ్చెను అని దేవుని వాక్యం కూడా సెలవిస్తాము. యేసుక్రీస్తు వారు యథార్థముగాను నీతివంతుడుగాను సత్య స్వరూపుడుగాను పరిశుద్ధాత్మ దేవుడుగాను ఈ లోకానికి వచ్చారు. అట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలనే ఆశ కలిగినటువంటి సంఘములో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. యథార్థతను సంతరించుకుని ఉండగలిగినట్లయితే దేవునికి ఎంతో ఇష్టడుగా మనము జీవిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే నువ్వు సరి చేసుకోమంటున్నాడు. ఆయన సన్నిధిలోనికి నువ్వు ప్రవేశించుచున్నప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకో. ఆయన మాటలు విను అంటున్నాడు. చూడండి, అది కూడా పరిశుద్ధ గ్రంథంలోనే మనం సెలవిస్తూ ఉన్నాయి. నిర్గమకాండము 23వ అధ్యాయము 21వ లేఖనాన్ని కూడా మనం చూసినట్లయితే, ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండుము, ఆయన మాట వినవలెను, ఆయన కోపము రేపవద్దు, నీ అతిక్రమములను ఆయన ఎన్నడూ కూడా పరిహరింపడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనకు కోపం తెప్పించద్దు. ఆయన మందిరములు, ఆయన మాటలు వినాలంటే నువ్వు ముందుగా నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకొని ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టాలి. ఆయన సన్నిధిలోనికి అడుగు పెట్టినటువంటి నీవు ఆయన మాటలు వినాలి. వినగలిగినటువంటి ఓపిక నీలో ఉండాలి. ఎంతమందిలో ఉంది ఈ ఓపిక? దేవుడు ఇదన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎంతమందికి ఓపిక ఉంది? అసహనం దేవుని మాటలు వినాలంటే. ఒక్క వాక్యము తన జీవితానికి తగిలితే ఎవరికైనా సరే, విశ్వాసులలో ఏ ఒక్కరికి ఇది నాకు తగులుతుంది అనుకుంటేనే అప్పటికప్పటికి అసహనం మొదలైపోతుంది. వారిలో అసహనం మొదలవుతుంది. అసహనం, అతిశయం, గర్వం, అహంకారం ఇవన్నీ ఒక్కసారిగా వెంటనే బయటికి ఉప్పొంగుతాయి. కనుకనే అసహనం వెలుబుచ్చుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలకు చెవియొగ్గే వారిగా ఉన్నావా? ఆయన మాటలు వినేవారిగా ఉన్నావా? నీ ప్రవర్తన జాగ్రత్తగా అసలు చూసుకుంటున్నావా? నిన్ను నువ్వు పరిశీలించుకుంటున్నావా? ఆయన కోపం తెప్పిస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయనకు కోపం తెప్పిస్తున్నావు కాబట్టి నీ యొక్క పాపాలను ఎన్నడూ కూడా ఆయన తుడిచిపెట్టడు. ఇక మీద ఆయన ఎన్నడూ నీ పాపాలను మోయడు. అంతే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మనం చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యమే స్పష్టంగా మనందరితో సెలవిస్తూ ఉంది. మరి ఎలా ఉన్నావు నువ్వు? నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యమే సెలవిస్తున్నావు. మరి ఎలా ఉంటున్నావు? నువ్వు ఎలా ఉన్నావు? నీ బ్రతికి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉన్నది? నీ గతి ఎలా ఉన్నది? ఒక్కసారి ఆత్మలో పరిశీలించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాదు, ప్రభువుల వారే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇటు యథార్థవాదులలో అనేక మందిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. యథార్థముగా మాట్లాడుట. అందుకే యథార్థవాది లోక విరుద్ధి అయినను దేవునికి ఎంతో ఇష్టడు. లోకానికి విరోధే కావచ్చు, కానీ దేవునికి ఎంతో ఇష్టడైనటువంటి యథార్థవాది. మరి ఈ ఇష్టడుగా నువ్వు ఉంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, లోపల ఒకటి, వెలుపల ఒకటి, నువ్వు మాట్లాడేది ఒకటి, లోపల దాచుకునేది ఒకటి, సమస్తము కూడా లోపల నువ్వు నీ యొక్క రోగముతో నిండిపోయినటువంటి నీ హృదయం, సర్వ రోగములు కూడా నీ హృదయంలోనే ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి నన్ను ఆత్మ పరిశీలన చేసుకో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఇటు యథార్థవాది అయినటువంటి దేవునితో యథార్థముగా జీవించినట్టు దేవునులు మరి ఎంతగానో గొప్పగా జీవించినటువంటి యథార్థవాదిని కూడా మనం చూస్తున్నాం. యోసేపు గారి జీవితం. యోసేపు గారి జీవితాన్ని ఒక్కసారి పరిశీలించారు. 3 తరముల వరకు యోసేపు చూశాడు. ఐగుప్తు దేశములు 3 తరములను చూశాడు. ఆయన 110 సంవత్సరంలో బ్రతికినటువంటి యోసేపు
తన మరణకాలము సమీపించినప్పుడు ఇజ్రాయేలీలందరినీ, తన వంశం వారి అందరినీ పిలిచి ఒక్క మాట చెప్పాడు. ఇదిగో, నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను భద్రపరిచి దేవుడిచ్చినటువంటి ఆ స్వాస్థ్యమైనటువంటి ఆ యొక్క మరి పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఎముకలను ఇచ్చమంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉంటున్నాము? అట్టి మరి యోసేపు లాంటి యథార్థత కలిగి ఉన్నామా? యోసేపు లాంటి మరి నమ్మకస్తుడుగా మనం జీవిస్తున్నామా? యోసేపు లాంటి నీతిమంతుడుగా ఈ లోకంలో మనం బ్రతికీడిస్తున్నామా? అలాంటి బ్రతికీడిస్తూ బ్రతికేడ్చినా కూడా మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో నువ్వు బ్రతికేడుస్తున్నావు, కానీ పరలోకంలో ఎంతో సంతోషిస్తావు దేవుని యొక్క సన్నిధిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బ్రతికేడుస్తున్నటువంటి నిన్ను చూసి దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. నిన్ను ఆ పరలోక రాజ్యంలో నిన్ను సంతోష పెట్టాలని దేవుని యొక్క ఆకాంక్ష. మరి ఆ ఆకాంక్షను నువ్వు అందుకోగలవా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, ఆయన అంటాడు, ఆయన చనిపోయిన తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యములలో ఆయన శవపేటికను మరి శవమును భద్రపరచను, ఆయన దేహమును భద్రపరచునని స్పష్టంగా సెలవిస్తుంది. యోసేపు 110 సంవత్సరముల వాడి మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశం ముందు ఒక పెట్టెలో ఉంచిరి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికి ఎంత ఇష్టడో అంత ఇష్టడు కాబట్టి దేవుని యొక్క నిర్ణయమును ఖచ్చితంగా ఆయన సెలవిచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాటను స్థిరపరచు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి మాటను దేవుడు స్థిరపరుస్తాడు. మరలా దేవుడు వచ్చి మిమ్మల్ని తోడుకొని ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పినటువంటి మరి యోసేపును మనం చూస్తున్నాం. ఎంత నమ్మకం! దేవుడంటే ఎంత నమ్మకం! దేవునికి యోసేపు అంటే ఎంత ఇష్టమో ఆ మాటలోనే అర్థమవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇష్టడుగా ఉంటున్నావా? దేవునికి కష్టాన్ని కలిగించే వాడిగా జీవిస్తున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అని దేవుని వాక్యమే సెలవిస్తుంది. అంతేకాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వాక్యం సెలవిస్తోంది, ఇట్టి దేవునిలో నీ యొక్క నమ్మకము లేకపోతే యథార్థవంతుడుగా నువ్వు జీవించలేవు. ప్రతి విషయంలో కూడా దేవుని విషయంలో నమ్మకాన్ని కోల్పోతావు. నీ నమ్మకము బొమ్మైపోతుందని దేవుని వాక్యము సెలవిస్తోంది. అంతేకాదు, యథార్థముగా నడిచినటువంటి అట్టి యోసేపును మనం చూసినా మనకు జ్ఞానం రాదు. యోసేపు మా యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినటువంటి ఆ మాటలు వినడానికి కూడా మనకు మనసు రాదు. అసహనముతో తూగిపోతున్నాం, తేలిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు తూగిపోతే పర్లేదు, కానీ ప్రభువులో తేలిపోతే వ్యర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఏ మాత్రం కూడా ఎంత మాత్రం కూడా నువ్వు ఇష్టవు కాదు. అందుకే ప్రభు వాక్యమే సెలవిస్తుంది. మరి చూడండి, పరిశుద్ధ గ్రంథములలోనే మరి ఆదికాండము 48వ అధ్యాయం, ఆదికాండము 48వ అధ్యాయము 15-16 లేఖనాలను మనం చూసినట్లయితే స్పష్టంగా అక్కడ దేవుడు చెప్తున్నాడు, అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను నా పితరుల పేర్లను వారికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదుగాక అని చెప్పాను. చూడండి, యాకోబు ఎంత నమ్మకం!
యాకోబుకి ఎంత నమ్మకం లేకపోతే, యాకోబు ఎంత యథార్థవంతుడుగా ప్రభువులోకి రాకపోతే ఈ మాట చెప్తాడు. అబ్రహాము ఇస్సాకులకు ఇచ్చినటువంటి, ఇస్సాకులను నడిపించినటువంటి దేవుడు, నన్నును నా బిడ్డలను రక్షించినటువంటి దేవుడు, మరి నా పిల్లలకు కూడా నా తల్లిదండ్రుల యొక్క వంశాంకురమైనటువంటి వారి పేర్లను పెట్టుటకు నాకు సెలవిచ్చి ఉన్నాడని మరి యాకోబు, అంటే ఇజ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి యాకోబు చెప్పడం మనం వింటున్నాం. యాకోబు చెప్పడం కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా మనకు కనివిప్పు రాదు. మరి యాకోబు ఎంత నమ్మకస్తుడుగా మారకపోతే, యాకోబు ఎంత యథార్థవంతుడుగా మరి ప్రభువులో రాకపోతే, నీతిమంతుడుగా బ్రతకకపోతే మరి దేవునికి ఇష్టడవుతాడా? ఒక్కసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. తన యొక్క పాత పాపాన్ని, పాత రోత జీవితాన్ని, మోసకరమైనటువంటి బ్రతుకును ప్రభుని యేసుక్రీస్తు యొక్క పాదాల దగ్గర పాతర వేసినటువంటి యాకోబును చూస్తున్నాం. మరి అలాంటి జీవితం కదా నీకు ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీకు, ఆయన సన్నిధిలో ఆయన మాటలు వింటున్నటువంటి సంగమునకు మరి యాకోబు లాంటి జీవితం కదా ఉండాలా. మరి ఇజ్రాయేలుగా నువ్వు పిలువబడాలంటే మరి నీ పాత రోత మోసకరమైన బ్రతుకును యేసయ్య పాదాల దగ్గర పాతి పెట్టాలి కదా. మరి అలా పాతి పెట్టే వారిలో నువ్వు ఉన్నావా? అలా పాతర వేసే వారిలో నువ్వు ఉన్నావా? మరలా పాతర తిరిగి లోడుకునేవారుగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పాతరేసినటువంటి నీ పాత రోత జీవితాలను మళ్ళా తిరిగి లోడుకునే వారిలో ఉన్నావా? అలాగే దానిని మరిచిపోయేవాడిగా ఉన్నావో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన సంగమా, విశ్వాస సమూహమా, యాచిక సమూహమా, ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక. నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి అనుకుంటే ఆత్మ చెప్పుచున్న మాటలు చెవులు గలవాడు వినుగాక. నువ్వు అలా వినలేకపోతే అసలు నీకు చెవులే లేవని అర్థం. అసలు చెవులే లేవని అర్థం. అందుకే దేవుడు నువ్వు యథార్థవాదివి కాదు అంటున్నాడు, నువ్వు నీతిమంతుడు కాదు అంటున్నాడు. అంతేకాదు, నువ్వు నాకు ఇష్టడు కాదు అంటున్నాడు. నువ్వు ఇష్టడు కాదు, నువ్వు నాకు ఇష్టమైన వారు అసలు కాదు. ఎందుకంటే నువ్వు యథార్థవాదిగా లేవు, నీతిమంతుడుగా లేవు. అసహనంతో నా మందిరంలో కూర్చుంటున్నావు, అసహనంతో నా మాటలు వింటున్నావు, అసహనమైన జీవితాన్ని, అసహనమైనటువంటి ప్రవర్తనను నువ్వు నా ఎదుట కనపరుస్తున్నావు కనుక నువ్వు నాకు ఇష్టడు కాదు. నీవు నాకు కష్టాన్ని కలిగించేవాడివే తప్ప ఇష్టమైన క్రియలను జరిగించే వారిలో నువ్వు లేవు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగానే సెలవిస్తూ ఉన్నారు. చూడండి, మరి సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ధనమును నమ్ముకుని వాడు పాడైపోను, నీతిమంతుడు చిగురుటాకు వలె వృద్ధి పొందును. ధనమును నమ్ముకునేవాడు ఏ నాడైనా సరే పాడైపోతాడు. వాడు ధనాన్ని నమ్ముకొని నేను బహుగా జీవిస్తున్నాను, బహుగా విస్తరిస్తున్నాను, బహుగా నేను వృద్ధి పొందుతున్నాను అనుకుంటే వాడి భ్రమే. అది కలగానే మిగిలిపోతుంది. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తులో యథార్థవంతుడుగా, నీతిమంతుడుగా ఎవరైతే బ్రతుకుతారో, బ్రతికేడుస్తారో, బ్రతికీడిస్తున్నారో అట్టి వారు దేవునిలో చిగురుటాకు వలె వృద్ధి చెందుతారే తప్ప ఇహమందు కానీ పరమందు కానీ దేవునిలో వృద్ధి చెందడమే వీరి యొక్క స్థితి. వీరిని వృద్ధిలోకి తీసుకురావడమే ప్రభువైన యొక్క ఆలోచన, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆలోచన. మరి అలా యథార్థవంతులుగా నువ్వు ఉన్నావా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీతివంతులుగా ప్రభువైన యేసుక్రీస్తులో జీవిస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆలోచించండి. గత వారంలో మనం ఒక వాగ్దానాన్ని చెప్పుకున్నాం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? మంచిగా బ్రతకమని పిలిచాడు, నీతిగా బ్రతకమని పిలిచాడు, యథార్థముగా జీవించమని పిలిచాడు. అంతకు ముందు వారం ఎందుకు పిలిచాడు? యవన జీతము
ఎవరి దగ్గర ఉంది? నీ జీతము ఎవరు సిద్ధపరిచారని కూడా చెప్పుకున్నాం. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంది. వాక్యం మనకు తగలుతుందంటే సగంలోనే ఆపేస్తాం, చూడం. ఎందుకంటే మనం యథార్థంగా లేము కదా ప్రభువులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థంగా లేము, నీతిగా బ్రతకడం లేదు కదా. అందుకే అసహనం, చూడలేము. ఎందుకంటే చూస్తాము, వినడానికి చెవులు రావు, గ్రహించడానికి హృదయము అస్సలు రాదు. ఎందుకంటే యథార్థమైన తలంపులు, యథార్థమైన క్రియలు నీ హృదయంలో లేవు కనుకనే నువ్వు యథార్థముగా జీవించడం లేదు, కనుక ప్రభువునికి ఇష్టం లేదు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తులో ఎవరైతే యథార్థముగా నీతిగా జీవిస్తారో అట్టివారు దేవునికి ఇష్టలు. ఇష్టమైన వారిలో ఉంటున్నావో లేదో ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకొని, అలా ఈనాటి నుండైనా సరే మనము దేవునికి ఎంతో ఇష్టముగా బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి, సమీపంగా ఉండాలనుకుంటే ఇప్పుడే ప్రభువైన యేసు క్రీస్తులో యథార్థమైన జీవితాన్ని రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే తగువైన సమయం. ఇప్పుడే యథార్థవంతులుగా ప్రభువైన యేసు క్రీస్తులకు రండి. మీ పాత రోత పాపములకు పాతర వేసి ప్రభువైన యేసు క్రీస్తులో నువ్వు పునర్జీవమును అందుకొని నూతనముగా జీవించాలనే ఆశ కలిగినటువంటి జనులు అయితే ఖచ్చితంగా యథార్థవంతులుగా ఈనాటి నుండి ప్రభువైన యేసు క్రీస్తులో యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవించుదురుగాక. ఆమేన్.